విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తానని ప్రకటించి దగ్గర 1000 రోజులు పూర్తవుతుంది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపుతానని ఈ రోజు వరకు కూడా ప్రకటన చేయటం లేదు. దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి రకరకాల మార్గాలు ఎంచుకోవడం జరుగుతుంది. గతంలో ఇసుక రీచ్లు ఆపడం జరిగింది, బొగ్గు సరఫరా కాకుండా ఆపడం జరిగింది. నిన్నటికి నిన్న నాసి రకం బొగ్గుని ఎక్కువ రేటుకి కొటేషన్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అన్ని రకాల నిబంధనలు కూడా వదిలి తప్పుడు మార్గంలో ఎక్కువ రేటుతో ఈ బొగ్గుని కొనుగోలు చేస్తుంది. బ్లాస్ట్ ఫర్నేస్ 3 అనేది ఆపేయడం అనేది జరిగింది. మొత్తంగా స్టీల్ ప్లాంట్ ఉత్పాదనని తగ్గించి లాస్లో ఉందని చూపించి దొడ్డిదారిన చిన్న భాగాలు చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. 1000 రోజులు కాదు, ఇంకో 1000 రోజులైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటాన్ని అనేది అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఈ పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుంది. అనేక పబ్లిక్ సెక్టార్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల్ని ప్రైవేటు పరం చేయనని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మనని ప్రకటించే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లాభ నష్టాలతో సంబంధం లేకుండా పబ్లిక్ సెక్టర్ అన్నింటినీ కూడా ప్రైవేట్ చేతిలో పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ స్టీల్ ప్లాంటే కాకుండా మొత్తం పరిశ్రమలన్నీ కూడా కారు చౌకగా కార్పొరేషన్ కట్టబడతా ఉంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దేశంలో ఉన్నటువంటి సకల సౌకర్యాలు కూడా సంపన్న వర్గాలకే 100% ఆ యొక్క ఆదాయాన్ని 10%గా ఉన్నటువంటి పెట్టుబడిదారు చేతిలో పెట్టడాన్ని భారతదేశ ప్రజలు క్షమించేది లేదు. ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి ప్రకటన ఇవ్వాలి. ఇవాళ సజీవంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా కృత్రిమ నష్టాలు కల్పిస్తూ, ఆటంకాలు కల్పిస్తూ ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ అంబానీ ఆదాయాలకి కట్టుబెట్టడానికి చూస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని సేవ్ ఇండియా, సేవ్ పబ్లిక్ సెక్టర్ పేరుతో ప్రారంభమైన ఉద్యమం ఎంతవరకైనా తీసుకెళ్ళి కొనసాగించకుండా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.